హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారండి? భోంచేశారా? పండగ పనులు ఎంతవరకు వచ్చినాయండి? నావైతే సాగుతూ ఉన్నాయి. ఈరోజు కొన్ని పనులు చేశానండి, ఇంకా కొన్ని పనులు ఉన్నాయన్నమాట. నేను రెగ్యులర్గా చేస్తాను కదండి, వాటర్లో ఏదన్నా వేసుకుని తాగుతాను కదా. అంటే రెగ్యులర్గా అంటే డైలీ చేయను, రోజు తప్పించి రోజు కానీ 2 డేస్కి ఒకసారి కానీ ఏదో ఒక వాటర్ ఇలాగా వేసుకుని తాగుతాను అనమాట. ఈరోజు బెండకాయ వేసానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఎలా ఉందంటే మనం ముంచుకాయలు తింటాం చూడండి, సేమ్ అదే టేస్ట్ ఉందన్నమాట. నేను ఇదే ఫస్ట్ టైం అండి, అంటే మోకాలు నొప్పులుగా ఉన్నాయి నాకు చాలా. అందుకోసమని చాలామంది సజెస్ట్ చేశారనమాట, బెండకాయ ఇలా రాత్రి అంతా వాటర్లో నానబెట్టుకుని తాగితే బాగుంటుంది, మోకాలు నొప్పులు తగ్గుతాయని చెప్పారనమాట. నేను ఫస్ట్ టైం కదా, ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటూ తాగానండి. చాలా బాగుందనమాట. ముంజికాయల టేస్టే ఉంది సేమ్. ఎవరైనా ట్రై చేయాలంటే చేయండి, చాలా బాగుందనమాట. ఎవరైనా తాగేయచ్చు, అంత బాగుంది. ఈరోజైతే దోసకాయ పప్పు, చామగడ్డ ఫ్రై చేశానండి. చామగడ్డ ఫ్రై జనరల్గా అయితే జిగురు జిగురుగా ఉంటుంది కదండి ఫ్రై చేయాలంటే. అలా కాకుండా ఉండాలంటే కొంచెం బియ్యపిండి కానీ శనగపిండి కానీ 1 స్పూన్ అంతేనండి, ఎక్కువ వేయకూడదు. 1 స్పూన్ అంతా వేసుకొని కొంచెం రోస్ట్ చేయండి ఆయిల్ వేసుకొని. అలాగా మంచిగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. దానికి ఇంకా టేస్ట్ రావాలి అని అనుకుంటే కనుక ఇందాక చూపించాను కదండి, కొబ్బరి, వెల్లుల్లిపాయ, జీలకర్ర ఆ 3 వేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకోండి, ఇంకా బాగుంటుంది. అసలు ఉత్తినే తినేయాలంత బాగుంటుంది అనమాట. టేస్ట్ చాలా బాగుంటుందండి. పైన లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, అంత బాగుంటుంది అనమాట. ఇలాగ సాంబార్ కానీ పప్పు కానీ ఏదన్నా చేసినప్పుడు సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఈ డిష్ ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇలాగే రెగ్యులర్గా చేస్తూ ఉంటానండి. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ కూరగాయలు ఏది తినారండి, ఎక్కువ పప్పు ఒక్కటే తింటారనమాట. అందుకోసమని నేను ఆ ఫ్లేవర్ మంచిగా రావడం కోసం వాళ్ళకి ఎలాగైనా తినిపించాలి అని ఇలాగా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సేమ్ ఇదే మసాలా, వెల్లుల్లిపాయ, కొబ్బరి, జీలకర్ర, కాకరకాయ కూడా చాలా బాగుంటుందండి. ఇది చూడండి పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. మాది పాతది ఐరన్ మంచం ఉందండి, నవారు మంచం. అదేమో ఎన్నిసార్లు టైట్ చేసినా కానీ ఇంకా గుంతలా అయిపోతూనే ఉందన్నమాట. ఇంకా అస్తమానం దాన్ని ఏం చేస్తాంలే అని కొత్తగా ఆర్డర్ పెట్టామండి, ఫోల్డబుల్. దానికి పరుపు కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు ఏదైనా ఆర్డర్ పెడితే ఓపెన్ బాక్స్ ఉంటుంది కదండి ఆప్షన్, అంటే వాళ్ళే ఓపెన్ చేసి చూపిస్తారనమాట. ఏదైనా డిఫెక్ట్ ఉంటే మనం రిటర్న్ చేసేయచ్చు. అందుకని ఓపెన్ చేసి చూపించమన్నారండి, చూపించారు. అంతా నీట్గానే ఉందండి. ఒక్కొక్కసారి ఏంటంటే లెగ్స్ దగ్గర ఫోల్డ్స్ అయిపోయి వచ్చేస్తున్నాయి అన్నమాట. అందుకోసమని ఓపెన్ చేసి చూస్తున్నామండి. అంతా బాగానే ఉందండి. ప్యాకింగ్ అది నీట్గా చేశారు, ఎక్కడ ఫోల్డింగ్స్ లేకుండా, ఎక్కడ ఇంత కూడా చిరిగిపోకుండా చాలా నీట్గా వచ్చిందండి. కాకపోతే ఏంటంటే ఒక సైడ్ గట్టిగా పట్టేసుకుంటుంది, ఒక సైడ్ ఈజీగా మూవ్ అవుతుంది అనమాట. అదొకటే ప్రాబ్లం అండి, మిగతాదంతా బాగానే ఉంది. 2-3 సార్లు ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే బాగుతుంది అని అనుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేయండి అని చెప్పాడు వచ్చిన అతను. పైన ఇదైతే చాలా గట్టిగా ఉందండి. నడునొప్పి ఉన్న వాళ్ళకైతే బెటర్ ఆప్షన్ అని చెప్పచ్చు, ఎందుకంటే అంత సాఫ్ట్గా లేదు. ఇంకా క్లాత్ కింద ఐరన్ అవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి, అంత డెలికేట్గా అయితే ఏం లేవు. ఇది ఎవరికన్నా కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి. ఇది ఫోల్డబుల్ కాబట్టి ప్లేస్ కూడా పెద్దగా ఆక్యుపై చేయట్లేదండి. మంచిగా ఫోల్డ్ చేసేసుకొని ఓ పక్కకు పెట్టేసుకోవచ్చు, అవసరమైనప్పుడు తీసుకుని వేసుకోవచ్చు అనమాట. పైన క్లాత్ కూడా చాలా బాగుందండి. పండుగ పనులు చేస్తున్నాను కదండి, ఇదిగోండి 3 రూమ్స్ సర్దాలన్నమాట. మా అమ్మాయి చూడండి ఎలా చెల్లాచెదరు చేసేసిందో. మొత్తం అన్నీ సర్దుకుని రావాలండి. ఇప్పుడు చాలా అల్లరి పనులు చేసేసిందండి. మొత్తం పౌడర్ అంతా ఇల్లంతా పోసేసి ఎలికేసింది, అవన్నీ తుడుచుకుంటూ రావాలి. ఇంకా కిచెన్ కూడా ఆర్గనైజ్ చేయాలండి, ఒక షెల్ఫ్ మొత్తం ఆర్గనైజ్ చేయాలి, గిన్నెలు తోమాలి, ఇన్ని పనులు ఉన్నాయండి. ఫస్ట్ అయితే నేను బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేసుకుని వస్తున్నానండి. ఎందుకంటే మొత్తం అంతా ఎలా చేసిందంటే అలికేసింది అనమాట మొత్తం పౌడరు. ఇదిగోండి మొన్న డిఐవై చూపించాను కదండి, బొమ్మకి డ్రెస్ వేసి అది పీకి పాడేసి మొత్తం అంతా మురికి చేసింది. ఇంకా దాన్ని ఏం చేస్తానులే అని పాడేస్తున్నానండి. ఎంత కష్టపడి చేశాను, ఎంత కష్టపడి కాదు, ఎంత ఇష్టపడి చేశాను, మొత్తం అంతా పీకి పాడేసింది. ఇచ్చినప్పుడల్లా చెప్తూనే ఉంటాను పాడు చేయకుండా ఆడుకొని ఇచ్చేయని, అయినా సరే వినలేదు. ఇదిగోండి పౌడర్ చూడండి, మొత్తం ఇల్లంతా అలికేసి పౌడర్ పోసేసి ఇల్లంతా రాక్కుంటూ వచ్చేసిందండి.
చేసుకున్నానంటే నేను దెయ్యంలాగా కాళ్ళకి ముఖానికి ఇక పౌడర్ అంతా కాళ్ళకి రాసుకున్నాయి. ఇంకా ఈ కిచెన్ మొత్తం ఇదంతా సర్దాలండి. ఇవి కూడా కంటైనర్స్ ఆర్డర్ పెట్టానండి. కేజీ ఇవి కంటైనర్స్ 12 వస్తున్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఇవి ఇప్పుడు ఇవన్నీ ఆర్గనైజ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇవి ఫ్లిప్కార్ట్లో ఆఫర్లో ఉన్నాయండి. ఎవరికన్నా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఇవి కూడా బెడ్షీట్స్ చాలా బాగున్నాయండి. ఇవి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అంటే ఇవి బాగున్నాయో లేవో చూడలేదండి, అందుకోసమని మొత్తం అన్నీ ఒక్కొక్కటి వేసి బాగోకపోతే రిటర్న్ చేసేయచ్చు అన్నట్టు ట్రై చేస్తున్నానండి. వచ్చిన తర్వాత చూశాను క్వాలిటీ బాగుంది అని పెట్టేశాను అనమాట. ఏది వేసి చెక్ చేయలేదు, అందుకని నిన్న కొంచెం టైం ఉంది అందుకని చెక్ చేసేసానండి. మొత్తం క్లీన్ చేస్తున్నాను కదా, ఇది కూడా వేసేసి మొత్తం బెడ్ అంతా క్లీన్ చేసేసి కొత్త బెడ్షీట్స్ వేయచ్చు అని చేశాను అనమాట. అలాగే ఇది కూడా ట్రై చేసేసి బాగోకపోతే రిటర్న్ చేయొచ్చు అని చూస్తున్నాను. ఇది కూడా చాలా బాగుందండి, క్వాలిటీ బాగుంది. కాకపోతే పిల్లోస్ తక్కువ వస్తున్నాయండి. ఇంతకుముందు చూపించాను కదండి గ్రీన్ కలరు, అది కూడా పిల్లోస్ చిన్నవి ఇచ్చారనమాట, పిల్లో కవర్స్. ఇది చుట్టూ ఎలాస్టిక్ ఉండడం వల్ల ఈజీగా నేను ఒకదాన్నే వేసేయచ్చండి బెడ్షీట్, అంత బాగుందనమాట. ఒక సైడ్ పెట్టేసాం అనుకోండి 3 sides మనం లాక్కుని వేసేయచ్చు. ఇంతకుముందు అయితే ఒకళ్ళు సాయం ఉండాలన్నమాట, ఎందుకంటే అది మొత్తం అంతా ఫోల్డింగ్స్ అంతా లోపలికి పెట్టాలి కదండి. అందుకని ఇదైతే ఏం పెట్టక్కర్లేదు, మంచిగా ఎలాస్టిక్ ఉంది కాబట్టి ఒకవైపు పెట్టేస్తే ఇంకో 3 sides వచ్చేస్తున్నాయి. ఇదిగోండి ఎలాస్టిక్ ఇలా ఉంది. ఇది క్వాలిటీ చాలా బాగుందండి. ఇంతకుముందు చూపించాను కదా, అది అంత బాగోలేదనమాట. అది పాలిస్టర్ టైప్లా ఉంది, వేడి వస్తుంది. ఇవి ఈ పింక్ కలరు, ఈ ఎల్లో కలరు చాలా బాగున్నాయండి. క్వాలిటీ బాగున్నాయి, క్లాత్ కూడా చాలా బాగున్నాయి అనమాట, కాటనే. ఇదైతే ఇంకా పెద్దగా ఉందండి, ఏకంగా పరుపు కింద వరకు వెళ్ళిపోతుంది అనమాట, అంత పెద్దగా ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుందండి, కలర్ కూడా బాగుంది. నాకు ఇది పొల్కా డాట్స్ నాకు నచ్చుతాయండి, అందుకోసమని నేను ఆర్డర్ పెట్టుకున్నా. రెండు ఒకలాంటివి, కలర్ డిఫరెన్స్ అనమాట. ఇదేమో అమెజాన్లో పెట్టానండి, ఇంకొకటి పింక్ కలర్దేమో ఫ్లిప్కార్ట్ అనమాట. ఇప్పుడు ఆఫర్ నడుస్తున్నాయి కదండి, అందుకోసమని నేను ఆర్డర్ పెట్టాను. నాకైతే చాలా నచ్చినాయి. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. బాయ్. ఇంకోటి మనం కప్పుకునే దుప్పట్లు ఉంటాయి కదండి, ఆ పైన తాళ్ళలా ఉంటే మా హస్బెండ్కి నచ్చవు అనమాట. ఇవి కొత్తగా వచ్చినాయి అంటండి, అన్నారు. మరి కొత్తగా వచ్చినాయో లేవో తెలియదు కానీ ఇవి చుట్టూరు మొత్తం మంచిగా బార్డర్ వేసేసి ఉన్నాయన్నమాట. టూ లేయర్స్ ఉన్నాయండి, పైన ఈ కలర్ లోపల ఈ కలర్ అనమాట. చాలా బాగుంది. సమ్మర్లో కప్పుకోవడానికి బాగో కానీ రైనీ సీజన్లో వింటర్ సీజన్లో బాగుంటాయి అనమాట అండి. చాలా బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి, క్లాత్ కూడా చాలా బాగుందండి. మనం రైనీ సీజన్లో తొందరగా ఆరవు కదండి, ఇలాంటివి అయితే తొందరగా ఆరిపోతాయి అనమాట. వింటర్ బ్లాంకెట్స్ కూడా ఉన్నాయండి, కాకపోతే అవి ఏంటంటే డస్ట్ పట్టేసి మనం రెగ్యులర్గా ఉతకలేం కదా, అవి డస్ట్ ఎలర్జీ కింద వస్తుందన్నమాట. చిన్నపిల్లలు ఉన్నప్పుడు అవి రెగ్యులర్గా వాష్ చేసి యూస్ చేయాలి కదండి, అందుకే ఆ ప్రాబ్లం కూడా ఉందని ఇవి ఆర్డర్ పెట్టామన్నమాట. చూడాలి ఎలా ఉంటాయో. ఇంకా నేను మార్నింగ్ తాగాను కదండి బెండకాయ నీళ్ళు, దాంట్లోనే ఇంకా నీళ్ళు పోసాను అనమాట, ఈవినింగ్ తాగొచ్చని. ఎట్లా ఉంటుందో లేదా అని, టేస్ట్ ఏమైనా మారిపోతుందేమో అని. కానీ సేమ్ టేస్ట్ ఉందండి, చాలా బాగున్నాయి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, చాలా బాగున్నాయి అనమాట. ఇవేమో కొత్త టీవీ అండి, మామూలుగా అయితే 19,000 20,000 అలా ఉంటుందంట, మాకు ఇది 12,000కి వచ్చింది. కిచెన్ షెల్ఫ్ సర్దిన తర్వాత ఈ ర్యాక్ అయితే నాకు చాలా నచ్చిందండి, చాలా ఆర్గనైజ్డ్గా ఉంది కదా, ఇంకా తెప్పించాలి అని అనుకుంటున్నాను అనమాట. ఇదేనండి వాళ్ళకి వీడియో. ఉంటానండి, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.